నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పౌర సేవల్లో నేటి నుంచి వాట్సాప్ శకం అనేది ప్రారంభమైంది. దేశంలోనే తొలిసారి ప్రారంభిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. దీని యొక్క ముసాయిదాను తయారు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం. పెద్దిరెడ్డి భూ ఆక్రమణపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది. సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నట్లు, ఫిబ్రవరి 1వ తేదీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మీర్పేట కేసులో నిందితుడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు కోర్టు సమన్లు జారీ చేసింది. 14 రోజుల పాటు శర్లపల్లి సెంట్రల్ జైలుకు కూడా ఈ ఖైదీని తరలించడం జరిగింది. సూర్యాపేట ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఏపీ కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆస్తుల వివరాలు మనం చూసినట్లయితే 1614 కోట్లు గాను, బీజేపీ 7114 కోట్లు, కాంగ్రెస్ పార్టీ 857 కోట్లు ఉన్నట్లు న్యూస్ పత్రికలు ప్రకటించాయి. ఈ విధంగా పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఈ పార్టీలు కనుక గెలిస్తే అధికారంలోకి వస్తే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత పనులు నిర్వహించుకోవడం కోసం వందలాది కోట్లు ఈ యొక్క గవర్నమెంట్కి ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇవి అన్నీ కూడా సామాన్య మానవుల నుంచి, అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి సొమ్మే. ఈ విధంగా ప్రతి పార్టీ కూడా వాళ్ళు ఎలక్షన్ నిమిత్తంలో ఖర్చు పెట్టుకోవటం కోసం ఖజానాన్ని దాచిపెట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా, నిజమంటారా? ఏదైనా సరే మీరు మీ అమూల్యమైనటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.